మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యాయత్నం కేసులో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు జ్యుడిషియల్ రిమాండ్ కోసం హాజరుపరిచారు. రాజేంద్రనగర్ డీసీపీ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ ఏసీపీ ఎస్హెచ్ఓ మైలార్దేవ్పల్లి బృందం తీవ్రంగా శ్రమించి నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్కు రిమాండ్ పంపించారు. పోలీసులు మీడియాకు వివరాలను వెల్లడించారు. 3 రోజుల క్రితం మహమూదా హోటల్ కింగ్స్ మన శాస్త్రిపురం దగ్గర రాత్రి 11:45 యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ మహమ్మద్ బిన్ మిర్జా 52 ఇయర్స్ ఉంటారు. అతని పైన సోహెల్ అనే వ్యక్తి దాడి చేశారు కత్తితో, నైఫ్తో అని కంప్లైంట్ ఇచ్చారు. మేము దాన్ని కేసు రిజిస్టర్ చేసి అటెంప్ట్ మర్డర్ కేసులో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం. ఈ అక్యూజ్డ్ సోహెల్ అఫెన్స్ అయినప్పటి నుంచి పరారులో ఉన్నారు. లాస్ట్ 2 డేస్ మేము ఎఫర్ట్స్ చేసి మా టీమ్స్ మేము తిరిగి ఈరోజు మార్నింగ్ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ దాడి చేసినటువంటి ఆ షార్ప్ ఎడ్జ్ వెపన్ కూడా అంటే లైక్ బ్లేడ్ లాగా ఉంది. అది అతను బ్యానర్ అరేంజ్మెంట్స్ కటింగ్స్ పనిచేస్తాడు. దానికి ఉపయోగించేటటువంటి ఆయుధాన్ని సీజ్ చేశాం. అతన్ని కూడా అరెస్ట్ చేశాం. ఎందుకు అటాక్ చేశాడనే దాంట్లో పరిశోధన చేస్తే ఈ మహమ్మద్ బిన్ మిర్జా యూట్యూబ్ రిపోర్టర్కు ఆయనకు చాలా రోజుల నుంచి పరిచయం ఉంది ఇద్దరికి. ఆ పరిచయంలోనే భాగంగా ఇంతకుముందు గతంలో కేసులలో వెళ్ళావు, ఇప్పుడు బాగుంటున్నావా లేదా అని చెప్పి అడిగినా అని అతను చెప్తున్నాడు. లేదు, నాకు తిట్టాడు, అబ్యూజ్ చేసినందుకే నేను అటాక్ చేశాను అని చెప్పి నేరస్తుడు చెప్తున్నాడు. ఈ ఐ విట్నెసెస్ని ఎగ్జామ్ చేశాం. కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది. మొత్తానికి ఈ సోహెల్ అనే అతను బాలాపూర్ లిమిట్స్ షాహీన్ నగర్లో ఉంటారు అక్యూజ్డ్. అతను అటెంప్ట్ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయినందుకు వితౌట్ డిలే మేము అరెస్ట్ చేసి అతను ఉపయోగించిన ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకొని ఈరోజు జైలుకు పంపించడం జరిగింది. అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే గౌరవ కోర్టు వారు జైలుకు పంపించారు. ఎవరైనా సరే ఇక్కడ శాస్త్రిపురం కానీ ఒట్టేపల్లి కానీ ఏ ఏరియాలో అయినా లక్ష్మీగూడలైనా రౌడీజం చేసినా ఈ బాడీ అఫెన్స్ చేసి ఎవరైనా బెదిరించినా ఎట్టి పరిస్థితిలో వాళ్ళని సహించేది లేదు. గట్టి యాక్షన్ తీసుకుంటాం. వీళ్ళకు బెయిల్ రాకుండా జైల్లోనే పెట్టే విధంగా కూడా మేము ప్లాన్ చేసినాం. ఆ విధంగా మా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ.